మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఎన్టీఆర్ భోరుమని ఏడ్చిన సందర్భం ఒకటి ఉంది. అది ఎప్పుడంటే, ఇది బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ చిన్న ఆయన దగ్గర నేను ఒక 7 సంవత్సరాలు ఉన్నాను కనుక ఆయన తాలూకు అనుభవాలన్నీ నాకు తెలుసు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు మొట్టమొదట ఆ చిన్నాయన్నే పెట్టుకున్నాడు. చిన్నాయన అంటే నందమూరి త్రివిక్రమరావు గారు. ఆ త్రివిక్రమరావు గారికి ఇండస్ట్రీకి చాలా మంచి అనుబంధం ఉంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో 15 సంవత్సరాల పాటు చైర్మన్గా ఉన్నాడు నందమూరి త్రివిక్రమరావు గారు. ఇక్కడ మొదట్లో ఉండేవారు తెలుగుదేశం పార్టీలో. కానీ అనివార్య కారణాల చేత కొంతమంది ఒక రాజకీయ నాయకుడి తాలూకు ప్రమేయం వల్ల అన్నదమ్ముల మధ్య అపార్థాలు చోటు చేసుకొని అంతే ఆ క్షణంలో బయలుదేరి వచ్చేసాడనమాట. ఒకే క్షణం మీరు వెళ్ళొచ్చు అంటే వెంటనే పెట్టి బెడ్డకి తీసుకొని సర్దుకొని వచ్చేసాడనమాట. మీరు వెళ్ళొచ్చు అన్నది ఎందుకన్నాడు అంటే అది వేరేగా చెప్తాను, నేను ఇప్పుడు చెప్పను, సందర్భం వస్తే చెప్తానమాట. ఒక రాజకీయ నాయకుడు, అప్పుడు ఆ రోజుల్లో ఆ రాజకీయ నాయకుడు ఏం చెప్తే చేసేవాడు ఎన్టీ రామారావు గారు. అంటే అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆ రాజకీయ నాయకుడు ఏం చేశాడు, రుజువులు సాక్ష్యాలతో సైతం చెప్పించాడన్నమాట. దాంతో తమ్ముడిని ఇంకా గెటౌట్ అనలేదు కానీ అంత పని చేశాడు త్రివిక్రమరావు గారిని. కొంచెం కళ్ళ నీళ్ళు తడి పెట్టుకొని ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడంటే చిన్న ఆయన ఎవరు, మన త్రివిక్రమరావు తాలూకు రెండవ కొడుకు పేరు హరీన్ చక్రవర్తి. ఆ హరీన్ చక్రవర్తి పెళ్ళికి వచ్చారన్నమాట. ఇద్దరు కలుసుకున్నారు, వచ్చేసారన్నమాట హరీన్ చక్రవర్తి కొడుకు పెళ్ళికి. అలాగే కళ్యాణ్ చక్రవర్తి నిశ్చితార్థానికి కూడా దాని పేరు సర్పవరంలో ఎస్ఆర్ఎంటి చౌదరి గారి గెస్ట్ హౌస్లో ఆయన దగ్గర నుండి జరిపించారన్నమాట నిశ్చితార్థం. ఆయనే చెప్పాడు. అది వేరే చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే ఆయన ఎందుకు భోరుమని ఏడ్చాడంటే, అటువంటి నందమూరి రామారావు గారికి ఒక ఫోన్ వెళ్ళింది. ఇక్కడ డాడీ పెరాలసిస్ వచ్చింది, మాట్లాడలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు అని చెప్పేసి పెద్ద కొడుకు ఫోన్ చేశాడు. బహుశా కళ్యాణ్ చక్రవర్తి ఫోన్ చేశారు, బేబీ అమ్మ ఫోన్ చేసిందో తెలీదు. వాళ్ళ ఇంట్లో 3 ఉంటారు, బేబీ అమ్మ, విజయమ్మ, తర్వాత పాపయ్యమ్మ అని 3 ఉంటారు అన్నమాట, అక్క చెల్లెళ్ళు. బేబీ అమ్మ అంటే చాలా గౌరవం, అభిమానం రామారావు గారికి. ఆ బేబీ అమ్మ అంటే పెద్ద భార్య. ఆవిడ ఫోన్ చేస్తే వెంటనే ఫ్లైట్లో వచ్చేసి తమ్ముడిని చూసి ఏడ్చాడండి. అప్పుడు అనుకుంటా అన్నమాట, అంటే వాళ్ళ శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే అని చాలాసార్లు చెప్పాను. ఆ విధంగా కారులో వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయి రామారావు గారు సీఎం గారు వస్తున్నారంటే ప్రతాప్ రెడ్డి వచ్చేసారన్నమాట. వచ్చేసినట్టు ప్రతాప్ రెడ్డిని పట్టుకొని నా తమ్ముడు మాట్లాడాలి, నా తమ్ముడు నడవాలి, నా తమ్ముడు నన్ను ఏరా అని పిలవాలి అని. అంటే ఇక్కడ తమాషా ఉంది. రామారావు గారు చిన్నాయన్ని ఏమండి అని పిలుస్తారు, కానీ చిన్నాయన రామారావు గారిని ఏరా అని పిలుస్తాడనమాట. అది అప్పుడు ఆ ఏడుపులో చెప్పిన మాట ఏంటంటే, నా తమ్ముడు నన్ను ఏరా అని పిలవాలి అని. అంటే ఇక్కడ ఇవన్నీ మీరు దగ్గరుండి చూశారని కొంతమంది దాన్ని ఏమంటారు, చిలిపి వాళ్ళు ప్రశ్నలు వేయచ్చు. కానీ ఆ ఇంట్లో ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తారు కదా, చెప్పింది వింటాం కదా. విన్నది మీకు అర్థమైనట్టు చెప్పాలంటే అక్కడ దగ్గరుండి చూడవలసిన అవసరం లేదు, కొంటి ప్రశ్నలు వేయవలసిన అవసరం లేదు. కానీ ఆ రోజు అక్కడ హాస్పిటల్లో ఉండి తమ్ముడికి మళ్ళీ మాట వచ్చినంత వరకు కూడా తిరిగి వెళ్ళలేదు. తర్వాత ఆ కాళ్ళు చేతులు రావాలంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలండి. మాట వచ్చేసింది, ప్రాబ్లం లేదు, ఇంకా నడవాలంటే కొద్ది కష్టం అవుతుంది, దాన్ని ఫిజియోథెరపీ చేయించి కొంత వాకింగ్ చేయించాలని చెప్పారు. ఇంటికి వచ్చేసారన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఉదయం సాయంత్రం ఫోన్లు చేసి తను నడుస్తున్నాను అన్నయ్య అంటే, నడుస్తున్నానికి ఏం బాధలేదు, పర్వాలేదు, నాకేం వచ్చిన భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు అని ధైర్యం చెప్పినంత వరకు కూడా ఆయన
వెంటాడుతూనే ఉన్నారన్నమాట. ఇది అన్న తమ్ముల బంధం అంటే విడదీయరాని బంధం. వాళ్ళకి ఎక్కడ ఆ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళిద్దరూ ఎంత కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకున్నారో, అన్నకి తమ్ముడు ఎంత సాయం చేశాడో, తమ్ముడికి అన్నయ్య ఎంత సాయం చేశాడో అది ఇంకోసారి చెప్పుకుందాం. కానీ చాలా బలమైన బంధం. అసలు దేశంలో ఎవరైనా అన్నదమ్ములు ఉన్నట్టయితే వాళ్ళు రామలక్ష్మణుల్లాగా ఉన్నారంటాం కదా. ఆ రామలక్ష్మణుడు ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారు. ఇకపోతే రామారావు గారు అంటే తమ్ముడిని ఎంతగా నమ్మేవాళ్ళు, ఆదరించేవాళ్ళంటే ఒక చిన్న ఉదాహరణ. ఒక నటి, ఇంకెందుకు చెప్పేద్దాం, కృష్ణకుమారి. ఆ నటిని ఇంకా తెల్లారితే పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడ తెల్లారితే వడపాలని మురుగన్ టెంపుల్లో పెళ్ళి. ఈయన ఏ పని చేసినప్పుడు కూడా తమ్ముడితో చెప్పకుండా చేయడు. తమ్ముడు ఓకే అంటేనే చేస్తాడు. తమ్ముడు వదిలేనప్పుడు మనం ఆలోచిద్దాంలే అంటే మానేస్తారన్నమాట. అటువంటి తమ్ముడితో ఎందుకో పెళ్ళి చెప్పకుండా చేసుకుందామన్న ఆలోచన ఆయనకు వచ్చి అలా ఉన్నాడు. ఆ పెళ్లి గురించి ఎప్పుడు చెప్పాడు సరిగ్గా నిద్రపడటం లేదు. తమ్ముడు చెప్పకుండా మొట్టమొదటిసారిగా అది కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. భార్యకి చెప్తే భార్య మీ ఇష్టం అండి, మీకు ఎక్కడ ఆనందం ఉంటుందో వెతుక్కొని వెళ్ళండి, బట్ నేను చచ్చిపోయినంత వరకు కూడా మీ భార్యగా ఉంటాను అని చెప్పేసి ఉత్తమరాడు ఆవిడ. బసవతారకం గారు ఎంత గొప్ప మహిళ మన జీవితంలో చెప్పలేమన్నమాట. ఆవిడ్ని 100 మందిని కూర్చోబెడితే 100 మంది కూడా మంచివాళ్ళు అంటారన్నమాట. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఆఖరికి లక్ష్మీపార్వతి లాంటి దురదృష్టవంతురాలు, నష్టజాతకురాలు ఆవిడ కూడా బసవతారకాన్ని ఒక దేవతగానే అభివర్ణిస్తారు. అక్కయ్య అక్కయ్య అంటారు. ఉత్తమ మహిళగా అభివర్ణిస్తారంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆవిడ కూడా చెప్పింది. అయితే ఎన్టీ రామారావు గారికి నిద్ర పట్టక, రే మనం ఇలా అనుకుంటున్నాను మరి మీరు చెప్పకుండా నేను చేయలేను కదా, నేను చెప్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. చెప్తే ఆయన వస్తున్నాను, నువ్వు వచ్చినంత వరకు నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి ఒక కారులో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్లో ఉన్నాడు. అప్పుడు ఆ థియేటర్ నిర్మాణం పనిలో ఏదో చూస్తున్నాడు. చూసినటువంటి త్రివిక్రమరావు గారి కారులో ఒక 3:30 గంటల్లో వచ్చాడు విజయవాడ నుంచి హైదరాబాద్. వచ్చి తిన్నగా కృష్ణకుమారి ఇంటికి వెళ్ళి వాడి బొడ్డులో ఎప్పుడు ఫెస్టల్ ఉంటుంది త్రివిక్రమరావు గారికి. ఆ ఫెస్టల్ తీసి 1 గంటలో నువ్వు మద్రాసు ఖాళీ చేయాలి, లేకపోతే మాత్రం నిన్నేం చేస్తానో తెలీదు, నన్నేం చేసుకుంటానో తెలియదు, ఆలోచించుకో అని చెప్పేసి తిన్నగా ఇంటికి వచ్చాడు. ఈయనేమో పట్టుబట్టలు వేసుకొని రెడీగా కూర్చున్నాడు అన్నమాట. ఎందుకనైనా దేనికోసం పట్టుబట్టలు అంటే, లేదండి వారికి మాట ఇచ్చాం. చాలామంది చూసామండి, నిన్న ఆంధ్రదేశం అంతా రాముడిగా చూస్తుంది, కృష్ణుడిగా చూస్తుంది, సత్యనారాయణ స్వామిగా చూస్తుంది, వెంకటేశ్వరుడిగా చూస్తుంది. నీకు 2 పెళ్ళిళ్ళు అంటే ఏమనుకుంటారా సమాజం అని మాట్లాడి, నువ్వు పెళ్లి చేసుకోవాలని వీల్లేదు ఆవిడ చెప్పి, మరి వారేమవుతారు, వారు ఏమి కాదు, చక్కగా మద్రాసు వదిలేసి వెళ్ళిపోతారు, బహుశా ఆవిడ ఏదో బెంగళూరు వెళ్ళేలా ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామారావు గారి మాటల్ని త్రివిక్రమరావు గారు కొన్ని సందర్భాల్లో లెక్క చేయలేదు. కానీ త్రివిక్రమరావు గారు ఏమి చెప్పినప్పుడు కూడా రామారావు గారు అంటే తూచా తప్పకుండా పాటించారు. బహుశా వాళ్ళిద్దరు అన్నదమ్ముల బంధం అంత గొప్ప బంధం మళ్ళీ చూడలేం. తర్వాత ఈ తమ్ముడికి ఇటువంటి ఒక దయనీయమైన పరిస్థితి వచ్చినప్పుడు రామారావు గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో రావడం, తమ్ముడిని చూసి నేనే చేశాను, అక్కడ నాతో ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు అని మనస్తాపంతో పశ్చాత్తాపం పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.